అయితే మీరు అనేది ఏంటంటే, ఒకవేళ మనము కృష్ణుడి భక్తి డెవలప్ చేసుకున్న, ఇంట్రెస్ట్ చూపించిన, ఒక్కసారి ఎంట్రీ స్టేజ్‌లో వచ్చేసినా ఇక రివర్స్ లేదు. రివర్స్ ఉండదు. తిరుగులేదు. అక్కడన్నా ఉంటాము, పైకన్నా వెళ్తాం. అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంతకాలం వరకు బ్రేక్ రావచ్చు, కానీ తగ్గదు. పాజ్ ఉంటుంది, కానీ తగ్గదు. ఈ జన్మలో నేను ఒక 10% భక్తి చేశాను, నేను చనిపోయాను. వచ్చే జన్మలో నేను 11 నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అంటే నా భక్తి నాతో పాటే ఉంటుంది. ఎవరైతే భక్తుల పట్ల అపరాధం చేస్తారో, ఎవరైతే అపరాధాలు, నామం పట్ల అపరాధము లేకుంటే భగవంతుడి పట్ల అపరాధం చేస్తారో, అటువంటి వారికి భక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అది భావస్థాయి వరకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వరకు అపరాధాల వల్ల మనం అందుకే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి భక్తి. ఏదైతే మనకి ఎక్కువ ఇస్తుందో మనకి అంత వాల్యూ ఇవ్వకపోతే అది మనకి లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నమస్తే, నేను మీ రాధిక. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. స్వామీజీ, ఈరోజు మాకు భక్తికి ప్రేమకి డిఫరెన్సెస్ చెప్పండి. భక్తి, ప్రేమ అంటే డివోషన్ అండ్ లవ్. అదే కాకుండా అసలు కృష్ణుడు రాధతో ప్రేమించాడా, అంటే ప్రేమించాడా లేదా భక్తి చేశాడా? రాధ కృష్ణుణ్ణి ప్రేమించిందా, కృష్ణుణ్ణి ఆరాధించిందంటారు, అంటే అదొక భక్తియేనా? సో ఈ విషయాలు చెప్పే ముందు అసలు భక్తికి ప్రేమకి తేడా చెప్పండి. భక్తి అంటే అది హైయెస్ట్ లెవెల్ మేనిఫెస్టేషన్ ఏదైతే అవుతుందో, భక్తి అంటే అది ప్రేమ కిందే వస్తుంది. ఎందుకంటే మనం న్యాచురల్గా ఒక స్టేట్ ఏంటంటే జీవాత్మకి అది భగవంతుడి పట్ల ప్రేమ కలిగి ఉండటమే. అయితే అది హైయెస్ట్ లెవెల్లో భక్తి హైయెస్ట్ లెవెల్లో ఫస్ట్ ఏంటంటే మనకి శ్రద్ధ రూపంలో ఉంటుంది. తర్వాత సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ స్థాయిలో మనం చాలా నిష్ఠగా ఉంటాం. తర్వాత రుచి లభిస్తుంది, తర్వాత ఆసక్తి లభిస్తుంది, తర్వాత భావ అంటారు, తర్వాత ప్రేమ అంటారు. ఇవన్నీ భక్తిలో స్టేజెస్. ఓకే, భక్తి స్టేజెస్ ఇవన్నీ భక్తిలో స్టేజెస్. స్వామీజీ, ఇవన్నీ యాక్చువల్లీ చాలా 14 స్టేజెస్ ఉంటాయి. 14 స్టేజెస్. తర్వాత ప్రేమ, తర్వాత మాన, తర్వాత మహాభావ, తర్వాత మదనాక్య మహాభావ. సో ఇలా చాలా స్టేజెస్ ఉంటాయి భక్తిలో. సో అన్నిటికన్నా హైయెస్ట్ స్టేజ్ వచ్చి అది శ్రీమతి రాధారాణిది. ఆమెది మహాభావ అంటారు, లేకుంటే మదనాక్య మహాభావ అంటారు. సో అది అన్నిటికన్నా హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్. మళ్ళీ రిపీట్ చేయండి స్వామీజీ. రాధా కృష్ణుణ్ణి ఏదో 2 స్టేజెస్ చెప్పారు కదా, మహాభావ అంటారు దాన్ని. సో మీరు మదనాక్య మహాభావ అంటారు, కానీ అట్లీస్ట్ మహాభావ అనే శబ్దాన్ని మదనాక్య మహాభావ. సో ఈ స్టేజ్ లో రాధా ఉండింది కృష్ణ గురించి. సో ఇప్పుడు కృష్ణ ఎట్లా మేనిఫెస్ట్ అవుతారంటే, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కృష్ణ యొక్క ఆ రూపం అయింది అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు భౌతిక సంసారంలో చాలామంది ప్రశ్న అడుగుతారు, నాకు కృష్ణుడు కనిపించట్లేదు కదా అని. కృష్ణ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కృష్ణ యొక్క రూపం మీకు దర్శనమిస్తుంది. సో హయ్యెస్ట్ అంటే ప్రేమ ఉన్న చోటే కృష్ణ ఉంటారు. హయ్యెస్ట్ ప్రేమ ఎవరి దగ్గర ఉంది? రాధ దగ్గర ఉంది. అందుకే రాధ పక్కన ఏదైతే రూపం ఉంటుందో కృష్ణది, అది హయ్యెస్ట్ రూపం. ఓకే, కృష్ణస్ బెస్ట్ వర్షన్ వచ్చి రాధిక దగ్గరే ఇప్పుడు లక్ష్మీ రూపంలో ఉంటే అక్కడ నారాయణ రూపంలో ఉంటారు ఆయన. ఇక్కడంటే ఐశ్వర్యంతో కూడిన ప్రేమ కాబట్టి. రాధ దగ్గర ఉన్న ప్రేమ ఏంటంటే ఎటువంటి ఐశ్వర్యం ఉండదు, ఐశ్వర్య శిథిల ప్రేమ అంటారు దాన్ని. అంటే ఆమెకి ఎటువంటి ఫార్మల్ రిలేషన్షిప్ లేదు, జస్ట్ ప్రేమ. దాంట్లో భగవంతుడిన గొప్ప అనే ఒక ఆ యొక్క ఆలోచన కూడా ఉండదు అక్కడ. లక్ష్మీదేవి ఏంటంటే ఆమె భగవంతుడికి ఓకే, ఈయన భగవంతుడు అనే ఒక జ్ఞానం, దాంతో అటువంటి భక్తి ఉంటుంది. కానీ రాధ అట్లా ఉండదు, అది ప్యూర్. సో భక్తి అంటే అది డిఫరెంట్ లెవెల్లో మేనిఫెస్ట్ అవుతూ అల్టిమేట్గా అది ప్రేమ కింద మారుతుంది. సో భక్తి డిఫరెంట్ స్టేజెస్ చెప్పాను కదా మీకు, డిఫరెంట్ లెవెల్స్: శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్తో వెళ్తూ
మనకి హైయెస్ట్ లెవెల్‌లో ప్రేమ కింద అది హైయెస్ట్ ప్రేమ. 14th లెవెల్ అనుకోవచ్చా? 14th హా! టాప్ లెవెల్ ఆర్ ఫస్ట్ రివర్స్‌లో ఎళ్తే ఫస్ట్ లెవెల్ హైయెస్ట్ ఫస్ట్ లెవెల్ ఏది? మహాభావ. మహాభావ, మదనాఖ్య, మహాభావ. మహాభావ్య. ఆ! సో ఇది ఈ స్టేజ్ ఈ వరకు స్టేజ్ ఒకటి రాధ రాధా ఎళ్ళి ఇంకెవరు ఉండరు. ఆ వెళ్ళగలిగింది. లెవెల్ ఇంకెవరు లేరు. స్టార్టింగ్ ఒక 3 చెప్పండి రివర్స్‌లో 14లో అయితే ఏదైనా? స్టార్ట్ అంటే హైయెస్ట్ కాకుండా రివర్స్‌లో అంటే మాలాంటి మానవులకి. మనకి ఫస్ట్ వచ్చి శ్రద్ధ అంటాం. శ్రద్ధ. తర్వాత శ్రద్ధ ఉండటం వల్ల మనం సాధు సంగ చేస్తాం. శ్రద్ధ అంటే ఫోకస్ అనుకోవచ్చా? ఇంట్రెస్ట్ అనుకోవచ్చా? శ్రద్ధ అంటే రెస్పెక్ట్ ఇయ్యొచ్చు మన లెవెల్‌లో. శ్రద్ధ అంటే ఈజ్ రెస్పెక్ట్. ఓకే. బేసిక్ అంటే అభిమానం. ఒక లెవెల్‌లో రెస్పెక్ట్, అభిమానం అని చెప్పొచ్చు. ఓకే. కృష్ణ అంటే నాకు కృష్ణ అంటే ఇష్టం. రెస్పెక్ట్ టైప్. నాకు కృష్ణ అంటే ఆ యొక్క ఫీలింగ్ ఉంటుంది. ఓకే. ఇది కరెక్ట్. కృష్ణ అంటే చాలా అందమైన వ్యక్తి. కృష్ణ అంటే నేను ఆయన పట్ల నాకు రిలేషన్‌షిప్ కావాలి అని ఒక లెవెల్ ఉంటుంది కృష్ణ. సో అది శ్రద్ధ కింద వస్తుంది. తర్వాత ఆ శ్రద్ధ వల్ల ఏం చేస్తామంటే మనం సాధు సంగ చేస్తాం. ఇంకా అట్లాంటి శ్రద్ధ నాకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో నేను వినాలనుకుంటా నేను. ఓకే. సత్సంగం అంటే నెక్స్ట్ సత్సంగం. అది సాధు మంచి సంగం. సహవాసం అలాంటి సో సరౌండింగ్స్ ఎన్వైరన్మెంట్‌లో లైకింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంక 2 దాని చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే భజన క్రియ అంటారు. అప్పుడు మనం క్రియ. భజన చేస్తాం కృష్ణ. అంటే ఆయన గురించి వింటాము. ఆయన నామం జపం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి నేను తెలుసుకున్న కొద్దీ చెప్తారు. ఓకే. నువ్వు జపం చెయ్యి, నువ్వు కీర్తన చెయ్యి, నువ్వు ఇది చెయ్యి. సో అలా ఆయన గురించి మనం భజన చేస్తూ ఉంటాం. సో దాన్ని భజన క్రియ అంటారు. శ్రవణం, కీర్తనం, నవవిధ భక్తి ఉంటుంది కదా! దాన్ని భజన క్రియ అంటారు. మనం ఎంత సాధు సంగ చేస్తే అంత మంచిగా భజన క్రియ చేస్తాం. భజన క్రియ మంచి జరుగుతున్న కొద్దీ మంచిగా సాధు సంగ చేస్తాం. సో ఈ 2 కనెక్ట్ అయితూ ఉంటాయి. కీర్తన, భజన ఒకటే అంటారా? అవన్నీ భజన క్రియ కింద వస్తాయి. ఈ నవవిధ భక్తి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఈ నవవిధ భక్తి భజన క్రియ కింద వస్తుంది. ఓకే. సో ఈ భజన క్రియ చేస్తున్న కొద్దీ మన శ్రద్ధ పెరుగుతుంటుంది. ఎంత శ్రద్ధ పెరిగితే అంత సాధు సంగ చేస్తాం. అంత సాధు సంగ చేస్తే మళ్ళీ భజన క్రియ పెరుగుతుంది. మళ్ళీ శ్రద్ధ పెరుగుతుంది. సో అలా ఈ 3 కనెక్షన్ దానికి ఒకటి కోఆపరేట్ చేసుకుంటూ హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అనర్థ నివృత్తి అనేది జరుగుతుంది మనకి. అంటే మనకి అవసరం లేనటువంటి అర్థ అంటే అవసరాన్ని ఉంటాయి. అనర్థ అంటే అవసరం లేనటువంటివి. సో మన లోపల కామము, క్రోధము, లోభం, మోహము ఇవన్నీ మనకి ప్రేమ నుంచి దూరం చేస్తున్నాయి. సో ఈ ప్రేమ నుంచి దూరం చేస్తున్నాయి. సో ఇవన్నీ మన మనసులో ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనకి మెల్లమెల్లగా దాన్ని ఫ్రీడమ్ లభిస్తుంది. వాటి నుంచి మనకి ముక్తి లభిస్తుంది. ఈ కామము, క్రోధము, లోభం. సో దీన్ని అనర్థ నివృత్తి అంటారు. ఎప్పుడైతే ఈ అనర్థాలన్నీ తొలగిపోతాయో అప్పుడు నిష్ఠ స్థాయికి చేరుకుంటాం. సో ఇవన్నీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ శ్రద్ధనే పెరుగుతుంది మనకి. ఆ శ్రద్ధ పెరిగి మనం నిష్ఠ స్థాయికి వస్తాం. నిష్ఠ అంటే ఇంకా మనకి ఎటువంటి అబ్స్టకల్స్ ఉండవు. ఇప్పుడు ఏంటంటే భక్తి చేయాలంటే మనం చాలా ప్రయత్నించాలి. నిష్ఠతో భక్తి చేస్తున్నాడు అంటే నిష్ఠ అంటే ఆ వ్యక్తికి కామము, క్రోధము, లోభము, మోహము ఇవన్నీ ఏవైతే అనర్థాలు అంటామో అర్థ అంటే ఉపయోగం అవసరం లేనటువంటి వీటన్నిటి నుంచి ఆయనకి ముక్తి లభిస్తుంది. ఒక ఫ్రీడమ్ లభిస్తుంది. అయితే ఈ నిష్ఠ, ప్రేమ కూడా ఈ 14 లెవెల్స్‌లో ఒక పార్టేనా? ఒక పార్ట్. ఈ ప్రేమ అనే స్థానము పై లెవెల్‌కి ఎంత క్లోజ్‌లో ఉంది? అంటే వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ప్రేమ? నాట్ నంబర్ వైస్ కాదు. ప్రేమ అంటే అది అక్కడి నుంచి బిగిన్ అవుతుంది మనకి. అది ఆల్మోస్ట్ బేసిక్ లెవెల్‌లోనే ప్రేమ కూడా. అంటే మినిమం కనెక్షన్ కృష్ణతో ప్రేమ. ఓకే. బేర్ మినిమం. దానికన్నా ఒక్క స్టేజ్ ముందు ఉంటుంది. అది వచ్చి భావ. సో భావ అంటే అది ఒక గ్లింప్సెస్ ఉంటాయి అన్నమాట ప్రేమకి. సో అంటే ఇప్పుడు నిష్ఠ తర్వాత రుచి, ఆసక్తి ఉంటుంది. రుచి అంటే ఒక టేస్ట్ వస్తుంది మనకి. కృష్ణ కీర్తన చేసినప్పుడు, కృష్ణ భజన చేసినప్పుడు దాంట్లో ఒక రకమైన టేస్ట్ ఉంటుంది మనకి. ఇంకా అది వినాలని, కృష్ణ గురించి మనం కీర్తన చేయాలని ఒక రకమైన టేస్ట్, ఆసక్తి పెరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఆసక్తి. ఓకే. ఫస్ట్ టేస్ట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఆసక్తి వస్తుంది. ఇంకా దాని మీద వాంటింగ్ కావాలి, ఇంకా ఆసక్తి పెరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వస్తుంది భావ. భావ తర్వాత ప్రేమ. భావ అంటే అప్పుడు మీకు ఆల్మోస్ట్ ఇంకా ప్రేమ స్టేజ్ దగ్గరలోనే మీకు కంట్లో నీళ్లు కారుతున్నాయి. కృష్ణని చూసిన వెంటనే, ఆయన పేరు విన్న వెంటనే కృష్ణ అని ఒక్కసారి అంటేనే ఇమీడియట్గా కంట్లో నీళ్లు కారటం, ఎంట్రుకలు నిక్కబొడుచుకోవటం, కంఠం గదగద అవ్వటం, అలా మీకు ఒక రకమైన సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. సో మీ భావలో ఉన్నట్టు. ఇంకా అది జస్ట్ ఆల్మోస్ట్ ప్రేమ స్టేజ్లో. సో అది కంటిన్యూస్గా ఉంటే భావం, అది ప్రేమ అంటాం మనం. స్థాయి భావ అంటే అది ప్రేమ కింద వస్తుంది. అంటే మీరు కంటిన్యూలో అంటే హిందీలో మూవీ హరిదర్శన్ అని, అందులో జబ్ ధ్రువుకే లోచను భర్యాయ్ అంటే ధ్రువుడికి స్వామి దర్శనం ఇచ్చినప్పుడు
ఆ చిన్న కంట్లో నీళ్లు కళ్ళు అసలు ఆగలేదని విన్నాము, ఆ పాటలో సో విన్నాము. అది భావ స్టేజ్. భగవంతుడి దర్శనం ఇచ్చిన వెంటనే ఆ భావ స్థాయిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే ఆ భావ స్థాయి ఎప్పుడైతే కంటిన్యూస్గా ఉంటుందో స్థాయి భావం అంటారు, దాన్ని ప్రేమ అంటారు. ఇంకా ఆ స్టేజ్ నుంచి కిందికి రాం మనం. ఇంకా ఒకసారి అక్కడికి వెళ్తే అక్కడ నుంచి పైకన్నా వెళ్తాం, అక్కడనే ఉండిపోతాం. ఇంకా పైకే వెళ్తారు అయితే జనరల్. ఈ స్టేజెస్ రెఫరెన్స్ ఎక్కడైనా ఉందా స్వామీజీ? మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయన మాధుర్య కదంబని అనే పుస్తకంలో ఉంటుంది. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మాధుర్య కదంబని. మాధుర్య కదంబని ఇది ఏంటి? ఇది మనకి ఆయన రాసిన పుస్తకము. ఆయన డిఫరెంట్ స్టేజెస్. కాదు, ఇది మనకి భాగవతంలో కూడా ఈ స్టేజెస్ చెప్పారు. దాన్ని సెపరేట్ గా ఆయన రాశారు. మనకి భాగవతంలో మొదటి స్కందం భాగవతంలో 2వ అధ్యాయంలో ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి. అయితే దీనికి రిఫరెన్స్ కింద భక్తిరసామృత సింధులో రూపగోస్వామి వారు కూడా ఈ పుస్తకం రాశారు. ఆయన రిఫరెన్స్ చూపిస్తారు మనకి. ఈ యొక్క స్టేజ్ వీళ్ళు చూపించారు, ఈ స్టేజ్లో వీళ్ళున్నారు, ఈ స్టేజ్లో వీళ్ళున్నారు. అలా రిఫరెన్స్ తో పాటు మనకి ఆ శ్లోకాలతో పాటు రిఫరెన్స్. ఈ 14 స్టేజెస్ మనకు సాక్షాత్కారం ఉంటుందా ఈ గ్రంథాల్లో? వాళ్ళు ప్రాపర్ గా రిఫరెన్స్ తో మనకి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ వన్ ఇస్ ఇది యాక్చువల్లీ బేస్డ్ మన భాగవతంలో సెకండ్ చాప్టర్ లో మనకి ఇదంతా చూడడానికి. సెకండ్ చాప్టర్ లో ఒక ప్రేమ వరకే చూపించారు. దాని తర్వాత ఇంకా హయ్యర్ స్టేజెస్ మనకి 10వ స్కందంలో వేరే స్కందాల్లో మనకి ఇంకా డీటెయిల్ గా ఉంది. సో ఇమ్మీడియట్ రిఫరెన్స్ మనం చేసుకోవాలంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మాధుర్య కదంబని. ఇది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కి ఆయన రాసిన పుస్తకం మాధుర్య కదంబనిలో. తర్వాత రూపగోస్వామి వారు రాసిన భక్తి రసామృత సింధు పుస్తకంలో ఉంటుంది. భక్తి రసామృత సింధు 14 స్టేజెస్ ఆఫ్ ప్రేమ, భక్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి. నాకు 14 స్వామీజీ ఇలా గుర్తులేదండి. బట్ యూ కెన్ రిఫర్. మీరు ఈ రిఫరెన్స్లో మీరు దాన్ని బాగా చెరిష్ చేసి మనం కూడా ప్రేమ, భక్తి, మదనాక్య మహాభావ ఏదైతే రాధాకృష్ణుడికి చేసిందో అక్కడ అల్టిమేట్ రాధానే వెళ్తుందంట. మనం ప్రేమ స్టేజ్ కి ట్రై చేద్దామండి. సో వీ కెన్. ఎవరైతే ప్రేమ స్టేజ్ కి చేరుకుంటారో అటువంటి వారు వైకుంఠానికి, గోలోకానికి ఎలిజిబుల్. ప్రేమ స్టేజ్ లోనే మాకు వైకుంఠమా? వైకుంఠం లభిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ భగవంతుడి పట్ల అఫ్ కోర్స్ దాంట్లో ఇంకా కొంచెం నెక్స్ట్ ఒక స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు. కానీ మనకి ప్రాపర్గా భగవంతుడితో రిలేషన్షిప్ కావాలి అనుకుంటే ఆ ప్రేమ అనేది మనకుంటే అక్కడికి వెళ్ళి మనం ఉండి ఆయనతో సేవ చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మనకి ప్రేమ ఉంది కాబట్టి. సో అది ఒరిజినల్ ప్రేమ. ఎందుకంటే ఈ స్టేజ్లో ఉంది కాబట్టి, నిస్వార్థంగా ఉంది కాబట్టి. అది ఇంకా ఫర్దర్ ఆపర్చునిటీ ఉంటుంది. గోలోకాకి వెళ్తే దాని ఇంకా దాంట్లో ఇప్పుడు ఆ ప్రేమలో ఏంటంటే ఇంకా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు అదేంటంటే శాంతరసంలో ఉంటారు కొంతమంది, ఆ కృష్ణతో సేవకుల్లాగా ఉంటారు, సేవ చేసుకుంటూ ఆయనకి సేవ చేయటంలా. కొంతమందికి ఏంటంటే లేదు మేము కృష్ణ ఫ్రెండ్స్ అవ్వాలనుకుంటారు. సో ఆ ఫ్రెండ్లీ రిలేషన్ వాళ్ళు ఇంకా హయ్యర్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు కృష్ణని ఆయన భగవంతుడిగా భావించరు, ఫ్రెండ్గా భావిస్తారు. సో దానికన్నా ఇంకా హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళు యశోదమ్మ వాళ్ళు. ఫ్రెండ్ రిలేషన్లో ఏదన్నా కథ ఉంటే చెప్పండి స్వామీజీ. అంటే జగన్నాథ్ స్వామికి ఎక్కడ ఫ్రెండ్ లాగా కృష్ణుడు ట్రీట్ చేశారు. కృష్ణని ఇప్పుడు అర్జున కూడా ఫ్రెండే, ఆయనకు కూడా ప్రేమ ఉంటుంది. కానీ కృష్ణకి వైకుంఠంలో ఒక సార్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆయన సాకేత్ ధామ, అయోధ్య ధామంలో ఆయనకి రకమైన ఫ్రెండ్స్ ఉంటారు. గోలోకంలో ఇంకొక కేటగిరీ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇప్పుడు కృష్ణకి వైకుంఠంలో ఇప్పుడు రాముల వారికి ఫ్రెండ్స్ ఉన్నారు. రాముల వారికి ఫ్రెండ్స్ సుగ్రీవ, విభీషణ, ఆయన రాముల వారికి ఫ్రెండ్స్. కానీ రాముల వారు భగవంతుడు అని తెలుసు, ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్తో అలాగే ఉంటారు. కాకపోతే ఆ రెస్పెక్ట్ ఇస్తారు. గరత్మంతుడు కూడా కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటారు, కానీ సేవ కూడా చేస్తారు ఆయన. సో అలా వాళ్ళకి రిలేషన్ ఫ్రెండ్లీ కాదు, ఆయన దాసుడుగా చేస్తారు. లక్ష్మీదేవి కూడా దాసిలాగా చేస్తుంది. లక్ష్మీదేవత దాస్యం. ఓకే, లక్ష్మీదేవత కూడా దాస్యం. ఎందుకంటే ఆమె ఆ భావం ఎక్కువ ఉంటుంది, ఆమెకి సేవాభావంలో ఉంటుంది. కానీ ఫ్రెండ్లీ రిలేషన్ ఉండదు. అఫ్ కోర్స్ పతి పరమేశ్వర్ అని వచ్చింది, ఆ లక్ష్మి వల్లనే అంటారా? లక్ష్మి ఇంకొకటి ఏంటంటే ఆమె మాధుర్య భావం కూడా ఉంటుంది, ఎందుకంటే భార్య కాబట్టి. కాబట్టి అది కొన్ని స్టేజ్లో ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది, అన్ని సిచ్యువేషన్స్లో ఉండదు. మోస్ట్ ఆఫ్ ది టైం ఆమె యొక్క మూడ్ ఏంటంటే సేవ చేయాలనే మూడ్లో ఉంటుంది. అఫ్కోర్స్ అందరు సేవ చేయాలని ఉంటుంది, కానీ మెజారిటీ టైం ఆవిడ అదే చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ద్వారకలో రుక్మిణీదేవి ఉంటుంది. సో ఆమె మూడ్ ఏంటంటే ఆమె ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ వైఫ్. అంటే మనకి
మాధుర్య భావంలో అండ్ ఉంటారు వాళ్ళు. రుక్మిణిని అన్ని పిక్చర్స్‌లో మేము చూసిన మూవీస్‌లో బాగా అండర్‌స్టాండింగ్ వైఫే చూపిస్తారు. బాగా అర్థం చేసుకునే పత్నిలా చూపిస్తారు. అంటే షీ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. ము ము ఆమె మూడ్ అట్లా ఉంటుంది. హ్మ్. సత్యభామ మూడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ! అయితే వీళ్ళ మూడ్ ఏంటంటే వాళ్ళు మాధుర్య రసంలో ఉంటారు. హ్మ్. అంటే ఆ రకంగా రిలేట్ చేస్తారు కృష్ణతోటి. యశోద, రోహిణి లేకుంటే వ దేవకి వీళ్ళందరికీ ఏంటంటే వాత్సల్య భావంలో ఉంటారు. వారి యొక్క మమతా భావం. మమతా భావంలో. సో, వసుదేవరు లేకుంటే నంద మహారాజు వీళ్ళందరికీ ఏంటంటే కృష్ణ వాళ్ళ కొడుకులాగా ఉంటారు. అయితే కృష్ణుడు నందబావకి బాగా భయపడేవాళ్ళా? నాన్న గదా! అంటే ఇప్పట్లో ఫాదర్ అంటే ఎంతో కొంత భయమనేది ఉంటది. దేర్ ఈస్ లవ్. లేదు. అక్కడ నో లవ్. ఇట్ ఈస్ ఆల్ ఫియర్‌లెస్. ఫియర్‌లెస్సా? అసలు కృష్ణ ఎవరికీ భయపడరు. ఆ? కృష్ణ ఎవరికీ భయపడరు. అంటే కిడ్‌గా నాన్న గదా! భయపడడం నాన్నగారొచ్చారు ఇప్పుడు మనకు లేదు అట్లా ఏం లేదు. కృష్ణ ఇంకా నందబాబా, యశోదామాయికి కొంచెం భయపడే ఛాన్స్ ఉంది గానీ, నందబాబాకి నందబాబాకి భయపడే నో. ఛాన్స్ ఓకే. వెరీ నైస్. అయితే మళ్ళీ ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ క్వెషన్. ప్రేమ, భక్తి మాట్లాడుతూ మీరేమన్నారు అంటే ఫస్ట్ ఎపిసోడ్ మనం ఇంతకుముందు ఎపిసోడ్‌లో భక్తి అనేది కృష్ణుడికి చేసే ఏ కార్యాన్ని కూడా భక్తి అనే కేటగిరీలో మనం అనుకోవడానికి ఛాన్స్ ఉంది. సరే భక్తి చేద్దామంటే ఏమన్నారు? కృష్ణుడికి ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో, ఆనందపరుస్తుందో వాటెవర్ కృష్ణ లైక్స్ చేస్తే అది భక్తి. అయితే అందులో రాధిక కృష్ణకి, కృష్ణ రాధికకి చేసింది మీరనేది బియాండ్ ప్రేమ అది. ప్రేమకి ప్రేమలోనే మించింది. ఇంకా హయ్యర్ లెవెల్స్. కానీ ఇప్పుడు మనం అందరం వినేది వాళ్ళు వాళ్ళు ప్రేమికులు, రాధాకృష్ణ ప్రేమకి ప్రతిరూపము. ఆ లెవెల్‌లోనే మా అండర్‌స్టాండింగ్. అసలు ఇన్ని స్టేజెస్ 14 ఉంటాయని ఐ హాడ్ నో ఐడియా. అయితే ఇప్పుడు మన సాధారణమైన వ్యక్తులలో శ్రీకృష్ణుడు లవ్‌ని ఎలా డిఫైన్ చేస్తున్నారు? ఆయన ప్రేమ అనే దానికి మాలాంటి వాళ్ళకి ఏం సందేహం ఇస్తున్నారు? అట్‌లీస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే సీరియల్‌లో, సినిమాలో చూపిస్తున్నారో హ్మ్. అట్లా ఉండదక్కడ ప్రేమ. సో, వాళ్ళు చూపిచ్చేది అసలు ప్రేమ కాదు. అది వాళ్ళకి తెలీదు గూడా యాక్చువల్లీ ప్రేమేంటో. వాళ్ళు జస్ట్ కమర్షియల్‌గా తీసే సినిమాలు, సీరియల్లు. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలీదు. చాలామంది ఆ సీరియల్లు, రాధాకృష్ణ సీరియల్‌లో, సినిమాలో చూసి ఓహ్! వీళ్ళ మధ్యలో ఇలా ఉంటుందేమో అనుకుంటారు. అది 100% అది రాంగ్. వాళ్ళకి తెలీదు యాక్చువల్లీ. వాళ్ళకి ఫస్ట్ ప్రేమ తెలియాలంటే మీరు ప్రాక్టీస్ చేస్తే గాని మీకు తెలీదు. మీరు ఎప్పుడైతే మీరు మీ జీవితంలో భక్తి చేసుకొని, మీరు ఆ స్థాయికి చేరుకుంటే అప్పుడు ప్రేమేంటో తెలుస్తుంది. మీకు ప్రేమ లేకుండా అది ఇంకా వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేరు. ఆ ప్రేమ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే ఇప్పుడు నార్మల్ అప్పుడు ఎప్పుడైతే నిస్వార్థంగా ఉంటే అప్పుడు ప్రేమేంటో తెలుస్తుంది. వాళ్ళెంతో స్వార్థంతో, కామము, క్రోధము, లోభంతో కూడిన వ్యక్తికి ప్రేమంటే అర్థం కాదు. నిస్వార్థంగా ఎవరైతే జీవిస్తున్నారో వారికి ప్రేమంటే అర్థమవుతుంది. అప్పుడు వారి నుంచి వింటే ఆ ప్రేమ యొక్క హ్మ్, ఇన్‌స్పిరేషన్ అంటే నాకు కూడా ఆ కోరిక లభిస్తుంది. మనకు కూడా ప్రేమ కావాలి అని. అందుకే ఈ సీరియల్, సినిమా చూస్తే కృష్ణుడి పట్ల ఎవరికీ ప్రేమ రాదు. అదే భాగవతం విన్నారనుకోండి 'సుఖదేవ్ గోస్వామి' నుంచి, అప్పుడు ప్రేమ అనేది మనకు లభిస్తుంది కృష్ణుడి పట్ల. ఎందుకంటే ఆయనకుంది కాబట్టి ఆయన ఇవ్వగలుగుతారు. ఈ సీరియల్, సినిమా చేసేవాళ్ళు వాళ్ళకి లేదు కాబట్టి అయితే వాళ్ళు ఈ సుఖ సుఖదేవ గోస్వామి వ్యాసుడి పుత్రుడు సూతుడు. ఆయనే 'సుఖదేవ్ గోస్వామి.' అచ్చా! ఆయన సో ఆయన ద్వారా చెప్పబడింది ఆ! భాగవతంలో భాగవతం. అంత భాగవతంలో ఆయన్నే చెప్తూ ఉంటారు వక్త. ఆ! మిగతా వాళ్ళంతా ఋషిమునులు, శ్రోతలు. అయితే ఈ భక్తి ప్రేమ గురించి బాగా తెలవాలంటే భాగవతంలో రెఫరెన్సెస్ మీరిస్తున్నారు కదా! నార్మల్‌గా ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్‌లో బేసిక్ లవ్ అనే వర్డ్ కామన్‌గా ఉంది. ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై సిస్టర్, ఐ లవ్ మై ఫ్యామిలీ, లేదంటే నాకు మా ఆయనంటే ఇష్టం అని, లేకపోతే అమ్మాయిలు పెళ్లి చేసుకున్నప్పుడు ఇట్స్ లైక్ నాకు ఆయనంటే ప్రేమ, ఆయన్నే కావాలి ఇలాంటివి ఉంటాయి కదా! ఈ ప్రేమ మాకున్న అండర్‌స్టాండింగ్ జనరల్‌గా అటాచ్‌మెంట్, డిజైర్స్‌తో కూడిందే డెఫినిట్‌గా. కానీ ఈ జనాలల్లో మాకు బేసిక్స్ ప్రేమ డెఫినిషన్స్ కృష్ణ ఏం సజెస్ట్ చేస్తున్నారు? కృష్ణకి ఇష్టమైన ప్రేమేంటి? మేము ఎలా ప్రేమించుకోవాలి ఒకరినొకరు? నా నెయిబర్స్‌ని నేను ఎలా ప్రేమించాలి? బేసిక్ క్వాలిటీ. కృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక సంసారంలో ప్రేమ లేదని చెప్తున్నారు. లేదా? సో, ఇక్కడుందేంటంటే ఒక రకమైన అటాచ్‌మెంట్. నేను చెప్పాను కదా! కొంచెం గ్లింప్స్ మనకు కనిపిచ్చేది తల్లి, పిల్లల మధ్యలో అది కూడా జస్ట్ కొంచెం ఒక ఫ్యూ మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ అంతవరకే కొంచెం మనం అది చూడొచ్చు.
తర్వాత అది అంత కానీ అది ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు మాకు హోష్ नहीं रहता ना మాకు ధ్యాసనే ఉండదు కదా! ఇప్పుడు మా మదర్ నన్ను అల్టిమేట్ ప్రేమ ఏదైతే అంటే చూపించిందో అదేంటంటే మనకి ఆహ్, జస్ట్ కృష్ణ ఒక గ్లింప్స్ ఇస్తున్నారు మనకి. ఇలా ఉంటుంది అచ్చా! ఎందుకంటే అక్కడ నిస్వార్థం నేను వేరే మదర్‌ని ఒక బాబుకి చేస్తుంటే చూసినప్పుడు అది చూడొచ్చు. అది చూడొచ్చు. ఓకే. ఐ కెన్ సీ సంబడి ఒక మానవుడు ఇంకో మానవుడికి అల్టిమేట్ ప్రేమ డెలివర్ చేసేది ఆ ఫేస్‌లో. ఎందుకంటే అక్కడ చాలా నిస్వార్థంగా ఉంటుంది కాబట్టి. ఓకే. బేసికల్‌గా అక్కడ ప్రేమ ఎందుకు అనగలుగుతున్నామంటే అది నిస్వార్థంగా ఉంటుంది. ఇప్పుడు తల్లి ఆ పాపని చూసుకున్నప్పుడు ఇంకా ఆమెకి ఆ పాప నుంచి ఏమి ఎక్స్‌పెక్టేషన్ లేదు రిటర్న్‌లో. హ్మ్. ఆ రిటర్న్‌లో ఎక్స్‌పెక్టేషన్ లేదు కాబట్టి అది ప్రేమ. ఇప్పుడు బాయ్, గర్ల్ కలుసుకున్నప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అప్పుడు కూడా ఒక 3 డేసో లేకుంటే 3 మంత్సో అది మేనిఫెస్ట్ అయితుంది అటువంటి ప్రేమ. హ్మ్. ఎందుకంటే ఇనీషియల్‌గా ఏమి ఎక్స్‌పెక్టేషన్ ఉండవు ఆపోజిట్ పర్సన్ నుంచి. హ్మ్. సో, అందుకే ఫస్ట్ టైమ్ ఎవరన్నా ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ అపోజిట్ పర్సన్ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ జేయరు. అందుకే వాళ్ళు చాలా హెవీ ఎమోషన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. కానీ మెల్లమెల్లగా ఏమైతుందంటే ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చేస్తాయి. సో, ఆ ప్రేమ అనేది పోతుంది. సో, ఇనీషియల్‌గా వానికనిపిస్తుంది. ఓహ్! నేను నా ప్రాణాన్ని ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తానని. కానీ తర్వాత అంత అనిపించదు. ఎందుకు ఇంత టైం వేస్ట్ చేశాను అనుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క సెల్ఫ్‌లెస్‌నెస్ పోతుంది. నిస్వార్థం అనేది పోతుందక్కడ. హ్మ్. సో, ఆ జస్ట్ కొంచెం గ్లింప్స్ ఈ మెటీరియల్ వరల్డ్‌లో, ఈ భౌతిక సంసారంలో కృష్ణ చూపిస్తున్నారు. కానీ అది ఒరిజినల్‌గా అది ఆధ్యాత్మిక జగత్తులోనే ఉంటుంది. సో, ఇక్కడ ఏదైతే మనకి మీరన్నట్టుగా ఫ్రెండ్స్, రిలేటివ్స్ లేకుంటే మన రిలేషన్‌షిప్‌లో ఉన్నాయో, అవేంటంటే అది ఆసక్తి అంటారు దాన్ని. అంటే మెటీరియల్ ఆసక్తి. అది స్పిరిచువల్ ఆసక్తి. అది జస్ట్ ఆసక్తి. అటాచ్‌మెంట్. హ్మ్. అది మనం భౌతిక ఆసక్తులవి. అవి రియల్‌గా ప్రేమ కాదు. సో, మనకి చాలా ఎమోషనల్‌గా మూవీసు, ఎమోషన్ చూపిస్తుంటారు దాంట్లో. బ్రదర్, సిస్టర్ ఎమోషన్సు, మదర్, సన్ ఎమోషన్సు, ఫాదర్, డాటరు లేకుంటే ఫ్రెండ్సు. ఇవన్నేంటంటే అవి అంత సీరియస్‌గా తీసుకోలేం మనం. కృష్ణుడు స్నేహానికి, ప్రేమకి డిఫరెన్స్ ఏమన్నా ఉందంటున్నాడా? హా! ప్రేమ, స్నేహం 2 వేరు వేరా? హా! స్ స్ ఇదేంటంటే అది స్నే డిఫరెంట్ స్నేహం మేనిఫెస్ట్. అనేది నేను ఫ్రెండ్స్ అనట్లేదు. స్నేహం అనేది ఒక భావన. ఇప్పుడేంటంటే ఇక్కడ ప్రతీదీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కూడుంటుంది. ఇప్పుడు నేను హ్మ్. ఫ్రెండ్‌షిప్ చేశాను అంటే, నేను వాడికేదన్నా చేస్తున్నానంటే, ఆ వ్యక్తి నుంచి నేను రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తాను నేను. హ్మ్. ఫ్రెండ్స్ ఆర్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఇన్ దిది నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్. ఆ! సో, ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రతీది ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి నేను జీవితం మొత్తం చేస్తూనే ఉంటానంటే కొంతకాలం చేస్తాను. తర్వాత మళ్ళీ రిటర్న్‌లో మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేస్తా. అరే! వీడు అట్‌లీస్ట్ థాంక్ యూ అన్నా చెప్పాలి కదా నాకు అని. ఏం చేయకపోయినా అట్‌లీస్ట్ హి షుడ్ అక్నాలెడ్జ్. అరే! నీ వల్ల నాకు జరిగిందిరా. అట్‌లీస్ట్ అంతన్నా గాని మళ్ళీ చేస్తా నేను. అది ఏమి చేయలేదనుకోండి 10 సంవత్సరాల దాకా వాడు థాంక్ యూ కూడా చెప్పలేదు. నీ వల్ల నాకు జరిగింది అని కూడా లేదు. నేను ఎంతసేపు చేస్తాను? కొంతకాలం అయ్యాక ఎందుకు చేయాలి వీడికి అనిపిస్తుంది. అంటే అనిపిస్తుంది. అక్కడ ప్రేమ ఉండదు. అక్కడ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఓకే. సో, ఈ ప్రతి రిలేషన్‌లో అట్లాగే. ఓకే. సిస్టర్ అయినా, బ్రదర్ అయినా, మదర్ అయినా, ఫాదర్ అయినా ఏదో ఒకటి ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. అందుకే అది ప్యూర్ కాదు. ఓకే. అయితే మానవుల భక్తి బిట్వీన్ అంటే ఇద్దరు మనుషుల్లో భక్తి అది ఏ రిలేషన్ పెట్టుకున్నా వర్సెస్ ఒక మనిషి దైవాన్ని ప్రేమించేది డెఫినెట్‌గా డిఫరెన్స్ ఉంటుంది. సో, ఒక ఒక చిన్నప్పుడు మా క్లాస్‌లో సుమతి శతకంలో మనుషుల్లో ఒక మంచి లెసన్ చెప్పారు. చెలిమిగల దినములలో మరి చెలిమిగల దినములో నేరములే లెన్నడున మరియా చేలుమి విరసంబైనను నేరములే దోచుచుండు నిక్కము సుమతి. అంటే సుమతి ఏమంటున్నారంటే ఇన్ కేస్ బాగా ఉన్నప్పుడైతే ఫ్రెండ్‌షిప్ ఒకవేళ ప్రేమ డెవలప్ అయితే ఎవ్రీథింగ్ బావుంటుంది. అది విరసం కట్ అయిపోయిందంటే అన్ని దోషాలు కనిపిస్తాయి. నేరాలే కనిపిస్తాయి. ఇది మనుషుల్లో. అయితే ఇప్పుడు దేవుడికి గూడా ఇప్పుడు నేను కృష్ణుడిని ప్రేమిస్తున్నాను. నాకు నచ్చాను. నాకేదో బ్యాడ్ అయితే ఒకసారి ఆ ప్రేమ స్టేజ్‌కెళ్తే అక్కడ గూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఏదో కారణం వల్ల ఒక్ కృష్ణలో ఏం బ్యాడ్ ఉండదు. 100% గుడే. ఏదైతే 100% గుడ్డో అది కృష్ణ. సో, మీకు అసలు దాంట్లో నెగెటివ్ కనిపించే ఛాన్సే ఇది ఉండదిక్కడ. ఇన్‌వాలిడా శతకం అక్కడ? ఇది ఇన్‌వాలిడ్. ఎందుకంటే అక్కడ రిలేషన్ బ్రేక్ అవ్వదు. విరసం భవదా? ఒక్కసారి విరసంభవం అసలు ఛాన్సే ఉండదక్కడ. ఎందుకంటే అది ఇంకా పెరుగుతూనే ఉంటది గానీ తగ్గదది. ఎందుకంటే ఎట్లా అంటే కృష్ణ మన మనం ఆయన్ని ప్రేమించామనుకోండి, కృష్ణని చూసిన వెంటనే ఎంత అందంగా ఉన్నారనుకుంటాం. మళ్ళీ జస్ట్ అటు తిరిగి ఇటు చూసామనుకోండి, కృష్ణ యొక్క అందం పెరుగుతుంది. అరే! ఈ కొత్త అబ్బాయేంటి ఇంకా అందంగా ఉన్నాడనుకుంటాం.
మళ్ళీ ప్రతిరోజు కృష్ణుడి యొక్క అందాలు, ఆయన యొక్క గుణాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి గానీ తగ్గదు. సో, మన భక్తి కూడా, మన ప్రేమ కూడా ఆయన పట్ల పెరుగుతూ ఉంటుంది. సో, ఆధ్యాత్మిక జగత్తులో అది చాలా డైనమిక్. ఏదో బోరింగ్ ప్లేస్ కాదది. అది చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మనం ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఎక్సైటింగ్‌గా ఉంటుంది. సో, మన ప్రేమ ఆయన పట్ల పెరుగుతూ ఉంటుంది. ఆయన కూడా ఇంకా అందంగా మారుతారు. అయితే మీరు అనేది ఏంటంటే ఒకవేళ మనము కృష్ణుడి భక్తి డెవలప్ చేసుకున్న, ఇంట్రెస్ట్ చూపించిన, ఒక్కసారి ఎంట్రీ స్టేజ్‌లో వచ్చేసినా ఇక రివర్స్ లేదు, రివర్స్ ఉండదు. తిరుగులేదు. అక్కడన్నా ఉంటాము, పైకన్నా వెళ్తాం. అప్పుడప్పుడు ఏమైతుందంటే కొంతకాలం వరకు బ్రేక్ రావచ్చు కానీ తగ్గదు. పాజ్ ఉంటుంది కానీ తగ్గదు. అదే ఎవరైతే స్టేటస్ కో ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో నేను ఒక 10% భక్తి చేశాను, నేను చనిపోయాను. వచ్చే జన్మలో నేను 11 నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అంటే నా భక్తి నాతో పాటే ఉంటుంది. ఓకే. ఎవరైతే భక్తుల పట్ల అపరాధం చేస్తారో, ఎవరైతే అపరాధాలు, నామం పట్ల అపరాధము, లేకుంటే భగవంతుడి పట్ల అపరాధం చేస్తారో, అటువంటి వారికి భక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అది భావస్థాయి వరకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి వరకు అపరాధాల వల్ల. మనం అందుకే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి భక్తి. ఏదైతే మనకి ఎక్కువ ఇస్తుందో, మనకి అంత వాల్యూ ఇవ్వకపోతే అది మనకి లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అయితే ఈ ప్రేమలో ఇప్పుడు ఈ సాధారణ జనాలైతే ప్రేమ ఉంటే నిందించుకుంటాం, పోట్లాడుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఈ 14 స్టేజెస్‌లో ఎక్కడైనా ఆ ప్రేమలో లీనమై ఏదో విషయం పైన ఆ భగవంతుడితో కాన్ఫ్లిక్ట్, గొడవ, కోపం లేదంటే నిందించే అవకాశాలు, శక్తులు అలాంటివి అవి ఉంటాయి. చాలా సెంటిమెంట్. అది ఇంకా మీరు సరైన స్టేజ్‌కి రాలేదు. ఎవరైతే ప్రాపర్ స్టేజ్‌లో ఉంటారో, ప్రాపర్ శ్రద్ధ ఉంటుందో, అటువంటి భగవంతుడితో ఎట్లా నిందించడం అని ఉండదు. వాళ్ళు అనుకుంటారు నేను భగవంతుడితో క్లోజు, నాకు భగవంతుడికి ప్రేమ ఉంది, నేను భగవంతుడిని తిడతాను, ఆయనతో ఫైటింగ్ చేస్తాను అంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా అంటారు. సో, అవన్నీ ఏంటంటే వాళ్ళకి శాస్త్ర శ్రద్ధ లేదు. వాళ్ళ లౌకిక శ్రద్ధ, వారిని సామాజిక శ్రద్ధ అంటారు. మనం కరెక్ట్‌గా కృష్ణ గురించి తెలుసుకుంటే ఆయనతో ఫైటింగ్ చేయము. భక్తి అంటే కృష్ణకి ఏం కావాలో యాక్సెప్ట్ చేస్తే భక్తి. ఫైటింగ్ చేసే క్వెషనే ఉండదప్పుడు. అంటే ఇప్పుడు ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు తిడతాం కూడా అంటారు కదా. ఎక్కువ ప్రేమ ఉంటే ఏంటంటే ఆయనకి ఏం కావాలో ఇంకా ఎక్కువగా ఈజీగా యాక్సెప్ట్ చేస్తాం. ద్రౌపదికి తన 5 పిల్లలు చనిపోయారు. 2 అన్నలు చనిపోయాక ద్రౌపది ఎళ్లి కృష్ణతో ఫైటింగ్ చేయలేదు, యాక్సెప్ట్ చేసింది. కుంతి మహారాణి అన్ని సమస్యలొచ్చినా గానీ జీవితం మొత్తం ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తుంది కృష్ణ ఏమన్నా. అంటే మనకి ఎంత కృష్ణ పట్ల ప్రేమ పెరిగితే అంత కృష్ణ చేసే యాక్టివిటీస్ మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఎంత అడ్వాన్స్‌మెంట్, మీరు ఎంత కృష్ణ క్లోజ్‌గా ఉన్నారన్న దానికి నిరూపణ ఏంటంటే, మీ జీవితంలో జరిగిన విషయాలు మీరు ఎంత కృష్ణతో యాక్సెప్ట్ చేయగలుగుతున్నారో అది ప్రూఫ్. మీరు ఏం చేసినా కృష్ణ మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారంటే మీరు అంత గొప్ప భక్తులు. పాండవులు ఎందుకు గొప్ప భక్తులంటే వాళ్ళ జీవితంలో ఏం జరిగినా గానీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఫైటింగ్ చేయలేదు. ఫైటింగ్ చేస్తే అక్కడ భక్తి లేనట్టు. కృష్ణుడితో ఫైటింగ్ చేయకూడదు. ఎప్పుడూ ఫైటింగు అది అది మీరు గోపికల లెవెల్ చేస్తాం. అజ్ఞానంలో చేస్తున్నారు. అబ్సల్యూట్‌లీ. సో, మీరు జ్ఞానంలో ఉంటే, మీరు ప్రేమతో ఉంటే మీకు కృష్ణ మీకు ఏం కావాలో అది చేస్తున్నారు. మీరెందుకు రిజెక్ట్ చేస్తున్నారు దాన్ని? మీకు ఏది అవసరమో కృష్ణ ఇస్తారు. ఆయనకి తెలుసు కదా, యోగక్షేమం వహామ్యం అని ఆయన ఆల్రెడీ చెప్పేశారు. మీరు ఫైటింగ్ చేస్తున్నారంటే అది అజ్ఞానం. జ్ఞానంలో ఉన్న వ్యక్తి యాక్సెప్ట్ చేస్తారు. నాకు అంత కరెక్ట్‌గా గుర్తులేదు. ఎక్కడో అక్కడ శనిదేవుడు కూడా స్వామీజీ భక్తులు కొంతమంది ప్రేమలో మేము మనుషులు గొడవబడినట్టు దేవుడితో కూడా వాళ్ళు నిందించడము, పోట్లాడడము. అంటే ఇప్పుడు మీరు 14 లెవెల్స్ ఆఫ్ భక్తిలో 14 స్టేజెస్ చెప్పారు. అందులో నిందించడము ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, అంటే ప్రేమ పేరుతో ఒకరికొకరు పోట్లాడుకోవడము, నిందించడము, అది కూడా ఒక లెవెల్‌లో యాక్సెప్టెడా? ఎందుకంటే సాధారణంగా జనాలైతే దేవుడిని తిట్టేస్తుంటారు. నాకు హక్కు ఉంది, నాకు అధికారం ఉంది, ఆయన నా భగవంతుడు, నేను తిట్టేసుకుంటాను అని మాట్లాడతారు. సో అయితే ఏంటంటే భక్తి అంటే మనకి స్టేజెస్‌లో ఉన్నంత కాలం భక్తి ఎలా అంటే వాళ్ళు భగవంతుడి యొక్క కోరికను యాక్సెప్ట్ చేస్తే భక్తులు. ఎంత మనం భక్తి పెరుగుతున్న కొద్దీ అంత భగవంతుడి యొక్క కోరికను మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు పాండవులు ఎందుకు గొప్ప భక్తులు అంటే వారు కృష్ణుడి యొక్క కోరికను వాళ్ళు స్వీకరించారు. ఎప్పుడు ఫైటింగ్ చేయలేదు, మాకెందుకు ఇలా అయింది అని. ద్రౌపది తన 5 కొడుకులు చనిపోయినా, 2 అన్నలు చనిపోయినా కానీ ద్రౌపది ఎప్పుడు కృష్ణతో ఫైటింగ్ చేయలేదు. అక్కడే ఉన్నా ఫిజికల్‌గా ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. ఎందుకు నాకు ఇట్లా జరిగింది, నాకు తెలుసు కదా అది. కృష్ణనే పాండవుల్ని తీసుకొని వెళ్ళిపోతారు నైట్. మీరు ఇక్కడ ఉండకండి, వేరే చోటుకి రండి అని.
అంటే కృష్ణకి తెలుసు ఇది జరుగుతుంది. ద్రౌపదికి కూడా తెలుసు కృష్ణకి ఇది జరుగుతుందని తెలుసు. అందుకే మమ్మల్ని బయటికి తీసుకెళ్లారని ద్రౌపదికి తెలుసు. ఆయన అక్కడ గొడవ పెట్టుకోలేదు. కుంతి మహారాణికి వాళ్ళ కొడుకులకి అన్ని జరిగినా కానీ కుంతి ఎప్పుడు ఫైటింగ్ చేయలేదు. అరే నువ్వు నా యొక్క అన్న యొక్క కొడుకువి, నువ్వు భగవంతుడు, నీకు ఇవన్నీ తెలుసు, ఎందుకు ఇలా చేయలేదు. ద్రౌపదికి సభలో అవమానం జరిగినా కానీ ఎవరు ఫైటింగ్ చేయలేదు కృష్ణతో. అంటే ఎందుకు పాండవులు గొప్ప అంటే వారు భగవంతుడు వారికి ఏం చేసినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఎంత గొప్ప భక్తులు అనేది ఎలా మీరు నిరూపిస్తారంటే ఎంత కృష్ణ చేసిన కార్యాలని మీరు స్వీకరించగలుగుతున్నారు కంప్లైంట్ చేయకుండా. అంటే ఎటువంటి అది ఫెయిత్ వల్ల వచ్చిందంటారా? అంటే ఇప్పుడు అజ్ఞానం వల్ల వాళ్ళు ఇలా భగవంతుని నిందించటము, ఆయనతో గొడవ పెట్టుకోవటం ఇవన్నీ అంటున్నారు. అది భక్తి కాదు, అది అజ్ఞానం. భక్తి అంటే మీరు భగవంతుడి యొక్క కోరికని మీరు స్వీకరిస్తున్నారు. ఆయన యొక్క ఇచ్చని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. ఎంత సిచ్యువేషన్ నాకెంత బాధ కలిగినా కానీ ఇది భగవంతుడు కావాలి కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అది భక్తి యొక్క గొప్పతనం. ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అందుకే వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. ప్రహ్లాదుడు ఎంత ఆయనకి చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళ తండ్రి అన్ని రకాలుగా చంపడానికి ప్రయత్నించినా కానీ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు ప్రహ్లాద్. కృష్ణుడితో ఎప్పుడు ఆయన గొడవ ఫైటింగ్ పెట్టుకోలేదు. నాకు ఇదేంటి అని. కరెక్ట్. సో మనకి ఎన్ని సిచ్యువేషన్స్ అట్లా వచ్చినా కానీ భక్తులు ఎప్పుడు కంప్లైంట్ చేయటం. తత్తేను కంపా సుసమీక్షమానో భుంజన్ ఏవాత్మ కృతం విపాకం హిద్వాత్ వపుర్భి విదదం నమస్తే జీవేతయో ముక్తి పదే సదాయ భాక్. వాళ్ళు ఏంటంటే తత్తేను కంప సుసమీక్షమానం. ఎన్ని రకాలైన బాధలు వచ్చినా కానీ భక్తులు సరే ఇది నా కర్మ ఇలా అనుభవిస్తున్నా నేను అనే భావంతో ఉంటారు. కానీ భగవంతుని ఎప్పుడు ఇంకేమనుకుంటారంటే అరే నాకు ఇంకా ఎక్కువ కష్టాలు రావాలి, కానీ భగవంతుడు ఏదో తక్కువ చేసి నాకు ఇంత ఇస్తున్నారనే భావనలో ఉండి దానికి ఇంకా భగవంతుడి కృతజ్ఞత చెప్తారు. భగవంతుడా నాకు ఇంతే ఇచ్చారు మీరు, నా ఎన్నో చేసిన పాపాలు ఉన్నాయి వాటన్నిటిని మీరు తొలగించి ఇంత తక్కువ ఇచ్చారని ఒక కృతజ్ఞతా భావంతో ఉంటారు. అందుకే వాళ్ళకి రైట్ఫుల్ క్లెయిమ్ అంటే వారు ఖచ్చితంగా ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళటానికి వారు అర్హులు. రైట్ఫుల్ క్లెయిమ్ అంటే ఇంక వారు ఇది వారసత్వం వారికి లభిస్తుంది ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళటానికి. ఎలిజిబుల్ ఆథరైజ్డ్ టు ఎంటర్. ఎందుకంటే ఆ స్టేట్ లో ఉన్నారు కాబట్టి. మనం గొడవ పెట్టుకుంటే అవ్వదు అట్లాగా. ఈ శ్లోకం ఎక్కడ రిఫరెన్స్? ఇది భాగవతంలో. ఓకే ఓకే, భాగవతంలో చెప్పారు. అయితే అంటే మరి బేసిక్ మా యంగ్స్టర్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇప్పుడు బేసిక్ ప్రేమికుల్లో భార్యాభర్తల్లో ఆర్గ్యుమెంట్స్ కానీ అంటే మూవీస్లో ఈవెన్ కృష్ణుడు విష్ణు లక్ష్మి కూడా చూపిస్తుంటారు. అలాగే రాధాకృష్ణుల్లో కూడా ఫైటింగ్ అంటే కాన్ఫ్లిక్ట్స్ రావడం, ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా జరిగిందా మహాభావ కావ్యం ఆ స్టేజ్లో? లేదంటే ఒకవేళ జరిగితే ఏ లెవెల్లో జరిగింది, దేని గురించి జరిగింది వాళ్ళ ఫైట్స్? అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇనీషియల్ ప్రేమ వరకు అయితే ఏం కంప్లైంట్స్ ఉండవు. దాని తర్వాత ఏంటంటే డిఫరెంట్ రిలేషన్షిప్తో కృష్ణతో ఉంటాయి. 5 రకాలైన రిలేషన్షిప్స్ ఉంటాయి. శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య. శాంత అంటే న్యూట్రల్ రిలేషన్షిప్, దాస్య అంటే భగవంతుని దాసుడిలాగా. సో ఈ 2 రిలేషన్షిప్లో ఫైటింగ్ ఉండదు. శాంత, దాస్య. శాంత అంటే న్యూట్రల్. సేవకులు అంటే వాళ్ళు జస్ట్ స్వామికి ఏం కావాలో యాక్సెప్ట్ చేస్తారు. సాఖ్య, వాత్సల్య, మాధుర్య. సాఖ్య అంటే ఫ్రెండ్షిప్, వాత్సల్య అంటే మదర్లీ ఫాదర్లీ పేరెంటల్ రిలేషన్షిప్. తర్వాత మాధుర్య అంటే లవర్ రిలేషన్షిప్, భార్యాభర్తలు లేకుంటే. సో ఈ 3 రిలేషన్షిప్లో ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మీకు ఫైటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే దే విల్ ఫైట్. సో కృష్ణతో వాళ్ళు కుస్తీ చేస్తారు, ఇట్లాంటి ఫైటింగ్లు వాళ్ళు చేస్తారు. సెకండ్ లెవెల్ ఏంటంటే అక్కడ వారికి వాత్సల్య రసం, అక్కడ యశోదమ్మ కృష్ణని తిట్టడము లేకుంటే మందలించటము. సో అక్కడ కొంచెం డిఫరెన్స్. సో కానీ అది కూడా డిఫరెన్స్ ఏముండదు. అది కూడా దే వాంట్ టు ప్లీజ్ కృష్ణ. గోపికలు కృష్ణతో ఫైటింగ్ చేస్తారు, డిఫరెంట్ స్టైల్. కానీ అది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఆ రిలేషన్షిప్ వచ్చాక దెన్ దే హ్యావ్ దట్. కానీ అది అధికారం ఈజీగా రాదు. అది కృష్ణ ఇవ్వరు కూడా. కానీ చాలా చోట్ల నేను విట్నెస్ పీపుల్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అది చూపించి మేము కూడా ఫైటింగ్ చేస్తున్నాం, మేము కూడా గోపికల్లాగా అనుకుంటారు. నైనా నువ్వు ఫస్ట్ అనర్థ నుంచి బయటికి రా. నువ్వు ఫస్ట్ ఉన్న కామ క్రోధ లోపాల నుంచి బయటకు వచ్చి నువ్వు నిష్ఠాస్థితికి వస్తావు. తర్వాత రుచి, ఆసక్తి, భావ, ప్రేమ, దాని తర్వాత నెక్స్ట్ మాన, ఇవన్నీ నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళి అప్పుడు నువ్వు ఆ స్టేజ్కి చేరుకుంటావు. ఎప్పుడైతే కృష్ణతో మీరు ఆధ్యాత్మిక జగత్కి వెళ్ళి పర్సనల్గా రిలేషన్షిప్ ఉన్నప్పుడు అప్పుడు ఫైటింగ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ఉన్న స్టేజ్కి ఆదో శ్రద్ధ సాధసంగా ఆ లెవెల్లోనే. సో రాధాకృష్ణుల్లో ఆర్గ్యుమెంట్స్ బేసిక్ ఫైట్స్ అయ్యేవి. ఎస్, కానీ అదేంటంటే అది ప్లెజర్.
అచ్చా ఔట్ ఆఫ్ ప్లెజర్ అండ్ ఫన్ ఆట పట్టించడం లాంటిది. అవి మనకింకా అర్థం కావవి. ఎందుకంటే మనకి మన మన మనసులో ప్రేముంటేనే వాళ్ళు చేసే డిఫరెన్సెస్ మనకర్థమయితాయి. లేకుంటే అచ్చా! అది కూడా ఆహ్, మా మా చిన్న పాప కూడా కృష్ణలాగే ఉన్నాడండి. మా అబ్బాయి కూడా చిలిపిలా కృష్ణలా చేస్తున్నాడు. మా భార్య వాళ్ళు గుడికి గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ వచ్చి అక్కడ రాధాకృష్ణులని చూసుకొని హ్మ్, అక్కడ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మేము గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మాకు వాళ్ళకి డిఫరెన్స్ లేదు. ఇలా వాళ్ళు ఏదో ఊహాలోకంలో ఉంటారు. అనాలజీ భలే చేసుకుంటున్నారు. సో, కానీ దాంట్లో ఏం మ్యాచ్ లేదు. ఇదేంటి భౌతికమైంది, అది ఆధ్యాత్మికమైంది. సో, దేర్ ఇస్ నో కంపారిజన్ లైక్ దట్. ఓకే. అయితే క్ కృష్ణ రాధతో ఆహ్, అప్‌సెట్ అయ్యేవారా బాగా? అప్‌సెట్ అంటే అది కృష్ణకి సరదా ఆట పట్టించడమే. నాట్ సీరియస్ లెవెల్. అది అర్థం కాదు మనకి. ఇప్పుడు మనం అది వింటే ఆట పట్టించారు ఇది, అది అని సీరియల్‌లో, సినిమాల్లో ఉంటుంది. ఆ! ఆ! కానీ ఫస్ట్ అది అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీరు భాగవతం చదవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. ఇప్పుడు మనకి నీకు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్‌లో ఉండి నువ్వు మ్యాథమెటిక్స్‌లు 2-3, 4-2 ఇవి నేర్చుకుంటున్నావు. నీకు డైరెక్ట్‌గా యూనివర్సిటీ, పీహెచ్‌డీలో వాళ్ళు రాకెట్ సైన్స్ ఇవి నేర్చుకుంటే వాడికి రాకెట్ సైన్స్ ఏం అర్థమవుతుంది సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్‌లో ఉన్న స్కూల్ పిల్లవాడికి. అదేవిధంగా ఇంకా రాధాకృష్ణులు వాళ్ళు కొట్టుకుంటున్నారా? వాళ్ళు తిట్టుకుంటున్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు సినిమాలు చూసి, సీరియల్‌లు చూసి, కామక్రోధ లోభం ఉన్న హ్మ్. వాళ్ళకి ఏం అర్థమైతుంది? అసలు కష్టం. ఇప్పుడు దాని గురించి చెప్పినా గానీ వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అర్థం చేసుకోవడానికి. సో, ఓకే. నాకు చెప్పే ఎలిజిబిలిటీ లేదు. నాకు వినే ఎలిజిబిలిటీ కూడా లేదు. సో, నేనింక వాటి గురించి ఏం చెప్తాను. సో, మనం ఫస్ట్ మన కామక్రోధ లోపాల నుంచి బయట పడితే కానీ మనకి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఫస్ట్ నాకు క్వాలిఫై అవ్వాలి కదా! వాళ్ళు కృష్ణ ఇలా చేశారు, కృష్ణ దొంగిలించారు. నాయనా ఫస్ట్ నువ్వు ఏబీసీడీలు నేర్చుకో. తర్వాత నీకు గ్రామర్ ఏంటో తెలుస్తుంది. తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకోవచ్చు. నీకు ఏబీసీడీలే రావు. పుస్తకాలు చదువుతా అంటే ఏం అర్థమవుతుంది నీకు? ఓకే. ఆహ్, ఈ క్వెషన్ కంటే ముందు ఒక క్వెషన్ మనము నింద గురించి మాట్లాడాం. భగవత్ నింద, దేవుడి పైన నింద ఇలా. అప్పుడు నాకు కరెక్ట్‌గా గుర్తులేడు. చాలామంది దేవతలు, అసురుల్లో ఈ విషయాలలో శనిదేవతుడు గూడా ఒకసారి ఏదో ఇన్సిడెంట్‌లో కృష్ణుడిని అపార్థం చేసుకుంటాడు. నిందిస్తాడు. కానీ కృష్ణుడు ఆహ్, నా మెమరీ ప్రకారంగా ఎక్కడ గూడా ఇమ్మీడియేట్ ఎళ్లి ఎక్స్‌ప్లనేషన్ నేను మంచోడిని, నేను బెస్ట్ అని చెప్పుకోడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళకి రియలైజ్ చేసైతే గాని కృష్ణుడు సొంతంగా బ్రాగ్ చేసుకోవడం, ఆ నింద అన్నీ అనుభవిస్తాడు. అంటే ఆ కృష్ణుడికి అంత శక్తి, యాక్సెప్టెన్స్ ఇమ్మీడియేట్‌గా కోపం రావడం అలాంటివి ఉండదా? ఎట్లా అంటే భగవంతుడు ఆయన అందరికీ అవకాశం ఇస్తారాయన ఇంప్రూవ్ అవ్వటానికి. ప్రతిసారి ఆయన నేను గొప్ప అని కూడా చెప్పుకోరు. ఎందుకంటే ఆయన చాలా హంబుల్‌గా ఉంటారు. వినయంగా ఉంటారు కాబట్టి ఆయన గొప్పతనం చెప్పుకోరు. కృష్ణకి ఇవన్నీ ఏమీ ఎఫెక్ట్ కావు. ఇక్కడ స స స శనిదేవుడు ఏమన్నా సారీ గానీ, ఇప్పుడు నేను ఎవరేమన్నా గానీ ఇదేదైనా దొంగతనం చేయకున్నా నేను చేశాను అంటే ఇమ్మీడియేట్ ఎళ్లి ప్రూఫ్ చేసుకుంటాం కదా! కృష్ణకి ఏం ఎఫెక్ట్ ఉండదు అట్లాగా. ఈ భౌతిక సంసారంలో కృష్ణ ఏదైనా చేశారంటే ఆయన ఒట్టి లీల చేస్తారు. ఈ భౌతిక సంసారంలో ఆయనవేమి భగవంతుడిని శనిదేవుడే కాదు ఇప్పుడు కూడా ఎంతోమంది కృష్ణని నిందిస్తారు. కృష్ణ లాస్లీలు చేశారని, కృష్ణ వెన దొంగతించేశారని, ఇది చేశారని కృష్ణకి ఏం పరకు 16,000 గర్ల్ ఫ్రెండ్స్ అని కూడా చెప్తారు. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. 16,108 వైఫ్స్ కూడా ఉన్నారు. హ్మ్. సో, ఏం చేసినా గానీ కృష్ణకి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఆయన నిందిస్తే మనకి ఎఫెక్ట్ ఉంటుంది. అది ప్రాబ్లమ్ అది. ఆయనకేం ఎఫెక్ట్ ఉండదు. ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఈ సరైన సత్యాన్నించి మనం దూరం వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం నిందిస్తున్నాం. మనకు ఆదరణ లేకపోతే ఆరాధన అంటే మనం భగవంతుడి నుంచి రాధ అంటే ఆమె పేరు ఆరాధన నుంచి రాధ అని వస్తుంది. ఆయన వర్షిప్ చేయటం, రెస్పెక్ట్ ఇవ్వటం. అది చేయలేదనుకోండి వెంటనే మనం మన యొక్క పతనానికి మనమే దారి తీసుకున్నట్టయితుంది. సో, జనాలందరూ భగవంతుడిని నిందించి వారు ఎంతో దీనస్థితికి చేరుకున్నారు. నరకలోకాలకెళ్ళిపోతున్నారు. సో, భగవంతుడు మనని కాపాడటానికి ఆయన గురించి చెప్తారు. ఎందుకంటే దానివల్ల మనకి మంచి జరుగుతుందని. ఇప్పుడు శిశుపాల, దంతవక్ర ఆయన కృష్ణని నిందిస్తారు. సో, అలా నిందించడం అంటే కృష్ణకేం ఎఫెక్ట్ కాలేదు. కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అయితుందని కృష్ణ పాపం దానితో వాళ్ళని ముక్తి కలిగించడం అవన్నీ చేస్తుంటారు. సో, అట్‌లీస్ట్ అసురులేంటంటే వాళ్ళు చాలా గట్టిగా కృష్ణని నిందిస్తున్నారు. వాళ్ళు చాలా ఇంటెన్స్‌గా ఉన్నారు కాబట్టి కృష్ణ స్వయంగా వచ్చి వాళ్ళని ఉద్ధరిస్తున్నారు. కానీ ఇప్పుడెవరైతే భగవంతుడిని, కృష్ణుని నిందిస్తారో వారికి కృష్ణ స్వయంగా రారు. వాళ్ళకి భౌతిక సంసారంలో నరక లోకాలకు యమరాజు వచ్చి
వారిని పనిష్ చేసేస్తారు. సో, వాళ్ళకి నష్టం అది. భగవంతుడికి ఏం నష్టం లేదు. ఆయన పీస్‌ఫుల్‌గా ఉంటాడు. ఓకే. స్వామీజీ మనకి ఈరోజు చాలా బాగా భక్తి, ప్రేమ, ఆహ్, నింద, భగవంతుడి పైన నింద, వీటి గురించి చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ స్వామీజీ. ఇంకొన్ని ప్రశ్నలతో భక్తి రిలేటెడ్, ఇంకా ప్రేమ రిలేటెడ్ చాలా క్వెషన్స్ ఉన్నాయి. వాటితో మనం నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో విల్ హ్యావ్ అనదర్ పాడ్‌కాస్ట్. ప్లీజ్ వాచ్ అస్. థ్యాంక్ యూ.